హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బాక్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి యమ్మీగా ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ రెసిపీ అండి. సో ఈరోజు దాని ప్రాసెస్ ఏంటో చూసేయండి. సో ఫస్ట్ బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పన్నీర్ పీసెస్ మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అనేది మంచి ఆయిల్లో వేయించుకోవాలి. సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ పన్నీర్ పీసెస్ అనేది మనం మంచిగా వేయించుకోవాలి. సో చూడండి, ఇక్కడ మేము స్మాల్ క్వాంటిటీ చేసినాం కాబట్టి కర్రీ అనేది, సో మేము అన్నీ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒకటేసారి వేయించుకున్నాము. సో చూడండి, ఆయిల్లో ఇలా వేసి వేయించుకోవాలి. డీప్ ఫ్రై మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, కాజు. సో మనం అవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రౌనిష్ కలర్ కొంచెం వచ్చినాయి కదా. సో ఇక్కడ కొన్ని పెద్దగా పెట్టేసరికి ఫ్లేమ్ అనేది కొంచెం మాడిపోయినాయి అన్నీ. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఒక 10 to 15 minutes పడుతుంది. సో ఇక్కడ కలర్ వచ్చేసినాయి, అందుకే ఇవి వచ్చిన కలర్ని తీసేస్తున్నాం అన్నమాట. ఈ పన్నీర్ పీసెస్ అనేది తీసి ప్లేట్లో సైడ్కి ఉంచుకోవాలి. సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి మనం వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వేయించుతున్న ఆయిల్లో మళ్ళీ వేయించుకోవాలి. సో అవన్నీ వేసి కాజు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి మనం వేయించుకోవాలన్నమాట. వేయించి పెట్టుకోవాలన్నమాట. చల్లారినాక మిక్సీ బట్టి పేస్ట్ లాగా మనం చేయించుకోవాలి. చూడండి, ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో మళ్ళీ మనం ముందు వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా పన్నీర్ పీసెస్ని, సో దాంట్లోనే మనము మిగతా కర్రీ అంతా కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో అదే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసింది. చూడండి, ఇక్కడ జీలకర్ర వేసినాం అనమాట. జీలకర్ర కూడా మంచిగా కలర్ రావాలి. సో వేగాలన్నమాట. సో దాని తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అవి వేసుకున్నాము. సో ఇంకా మనకి ఇక్కడ మసాలా అనేది అవసరం లేదండి, ఎందుకంటే మనకు కావాల్సిన మసాలా మనం అందులోనే పేస్ట్లోనే వేసి రుబ్బాం కాబట్టి. సో ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ గరం మసాలా అనేది వేయకూడదు. సో ఇక్కడ ఆకు వేసినాం కదా, అది మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. 2-3 అంటే చాలు, ఎందుకంటే మనం మళ్ళీ కారం అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఒక 2-3 పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది అనమాట. సో అవి కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము తీసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో దాంతోపాటు మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. సో అక్కడ మనం పేస్ట్లో ఆనియన్స్ వేస్తాం కాబట్టి గ్రేవీ కోసం, సో ఇక్కడ ఒక్క ఆనియన్ కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. చూడండి, ఇక్కడ మినిమం క్వాంటిటీ వేసుకున్నాం ఆనియన్స్ అనేది, ఎక్కువ అవసరం లేదు. సో ఇక్కడ ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో, గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి ఆనియన్స్ అనేది కూడా. సో అలా వస్తే టేస్ట్ ఉంటుంది అనమాట కర్రీ. సో అది వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలన్నమాట. అది కూడా పచ్చివాసన అయ్యేంత వరకు వేయించాలన్నమాట. చూడండి, ఫ్రై అవ్వాలి ఆయిల్లో. సో దట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అక్కడ ఉన్న ఆనియన్స్కి పట్టిందనుకో మంచి టేస్ట్ ఉంటుంది అనమాట మనం తినేటప్పుడు. సో అది వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా చూడండి, పసుపు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయితేనే దాని పచ్చి స్మెల్ అనేది మనకి రాదు. సో చూడండి, ఇక్కడ ఫ్రై అవుతుంది పసుపు కూడా. సో దట్ దాంట్లోనే మనము ఇక్కడ మేము చూసానండి, ఇక్కడ మేము కొంచెం అదేంది మెంతి వేసాము. ఇది ఏం మెంతి అంటే మార్వడి మెంతి. సో దట్ కొంచెం వేసినాం ఫ్లేవర్ కోసం, కొంచెం టేస్ట్ రావాలని ఈ మార్వడి మెంతి అనేది మేము వేసినాము. కానీ ఇష్టం అండి, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. ఇక్కడ మేము టేస్ట్ కోసం అని ఇష్టం అనమాట. సో దట్ ఇవి వేసిన తర్వాత మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో అది అనేది మనం ఇందులో వేయాలన్నమాట. సో దట్ ఆయిల్లో కూడా మంచిగా ఆ పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే మంచిగా. చూడండి, మంచిగా కలుపుకోవాలి గంటతోటి, ఎందుకంటే అంతా కలవాలి కదా, ఆ పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా కలవాలి కాబట్టి మనం స్లోగా మంచిగా కలుపుకోవాలి, కొంచెం సిమ్లో పెట్టి. కలుపుకున్న తర్వాతకి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంది కదా, సో దట్ మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ చల్లారిన తర్వాత కూడా అది అనేది గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని మేము ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసినాము. సో దట్ ఇప్పుడు యాడ్ చేయొద్దు, కొంచెం కారం, ఉప్పు అవన్నీ వేసినాక యాడ్ చేయాలన్నమాట. సో దట్ ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి.
ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి, కానీ మేము ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయినాం యాక్చువల్లీ. సో దట్ కొంతసేపు అయినాక లాస్ట్లో టేస్ట్ చూసి వేసినాం అనమాట. చూడండి ఈ వీడియోలో వస్తుంది ఆ క్లిప్ అనేది. ఇక్కడ ఈ కారము, ధనియా పౌడర్ ఇవి మంచిగా పేస్ట్కి పట్టియాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి స్లోగా, చిన్న ఫ్లేమ్ పెట్టి. చూడండి ఇక్కడ కలుపుతున్నాం కదా స్లోగా, మంచిగా కలుపుకోవాలి గంటతోటి. సో ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇంకా థిక్ అయిపోతుంది అనమాట. మనము కారం ఇవన్నీ వేసరికి కూడా గట్టిగా అయిపోతుంది. సో మనం ఆ వాటరు ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. కారం వేసినాక కొంచెం కారం అనేది దానికి పట్టినాక దాని కన్సిస్టెన్సీని చూసి మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము వాటర్ యాడ్ చేస్తున్నాం చూడండి. వాటర్ అనేది కన్సిస్టెన్సీని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాం కొంచెం. సో అయినా కన్సిస్టెన్సీ థిక్గా అనిపించింది. సో మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతే మంచిగా ఉండదు కదా అని వాటర్ యాడ్ చేసుకొని సో ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందనమాట. సో ఇది మసలని ఇవ్వాలి, కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. చాలా బాయిల్ అయిన దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేది ఈ కర్రీలో యాడ్ చేయాలన్నమాట. మనం చూడండి ఇక్కడ మసులుతుంది అనమాట ఇది. సో చెప్పాను కదా సాల్ట్ అక్కడ వేయలేదని, సో ఇక్కడ వేసినాం అనమాట. ఇక సాల్ట్ కూడా మంచిగా కలిసిపోవాలన్నమాట గ్రేవీలో అనమాట. సో సాల్ట్ వేసిన తర్వాతకి కలిపినాక అది మసులుతుంది. మసిలినాక మనం కట్ చేసి వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేది ఇందులో యాడ్ చేసేయాలి. చూడండి ఇక్కడ మేము యాడ్ చేసింది చూడండి, అగో అట్లా యాడ్ చేసుకోవాలి స్లోగా. యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes అనేది లో ఫ్లేమ్లో ఉంచాలి మనం. సో దట్ ఆ కారం, ఉప్పు అనేది ఆ పీసెస్కి మంచిగా పడుతుంది అనమాట. సో దట్ ఆ పీసెస్ తిన్నా కూడా టేస్ట్ ఉంటుంది. సో ఎట్ లాస్ట్ కర్రీ అనేది చాలా బాగా టేస్టీగా వచ్చిందండి. చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో కర్రీ, ఎంత యమ్మీగా ఉందన్నమాట. తింటే కూడా టేస్ట్ చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్స్ కొట్టండి. సో షేర్ చేయండి. థ్యాంక్ యూ.